ఒక మానసిక శాస్త్రవేత్తగా ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నా. తెలియని ప్రపంచం అంటే మనకు భయాన్ని కలిగిస్తుంది. తెలియని ప్రపంచం అంటే అభద్రత కలిగిస్తుంది. తెలియని ప్రపంచం అంటే కలవరం సృష్టిస్తుంది. అందుకొరకు ఏదైనా సరే మనకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేసి దాంట్లో ఒక లాజికల్ ఎండ్గా మనం ఏం చేస్తామంటే, మన మనసుకు ఒక పాడు రోగం ఉంది. దాన్ని ఏమంటారు తెలుసా అండి? దాన్ని అంటాం కాగ్నిటివ్ క్లోజర్ అంటాం, ఇంటలెక్చువల్ క్లోజర్ అంటారు. మానసిక శాస్త్రవేత్తలుగా మేము వాడే పదం ఏంటంటే, ఒకటి అర్థం కాని పరిస్థితి అన్నప్పుడు ఏదో ఒక అర్థాన్ని దానికి జోడీకరించి ఏదో ఒక మీనింగ్ఫుల్ కంక్లూషన్ వచ్చేటట్టు మనం కొన్ని అల్లుకుంటాం, కొన్ని ఊహలకు వెళ్తాం, కొన్ని అపోహలు పెట్టుకుంటాం, కొన్ని ఆలోచనలు పెట్టుకుంటాం, కొన్ని అపోహలు పెట్టుకొని ఈ అనిశ్చితి మనకు కలవరాన్ని సృష్టిస్తుంది. కాబట్టి దాన్ని మానసికంగా కప్పిపుచ్చి అర్ధసహితంగా దాన్ని ఒక కంక్లూషన్కి తెచ్చుకుంటాం. అర్థం చేసుకోండి, ఒకటి అర్థం కాని వ్యక్తి అనుకోండి, ఈ వ్యక్తి ఏంటి ఇంతకీ అని ఆలోచిస్తా. ఆ వ్యక్తి గురించి ఎక్కువ అర్థం కాలేదనుకోండి, కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే, ఎవడో చెప్పిన మాటలు కొన్నిసార్లు మనకు గతంలో కొన్ని అనుభవాలు ఉంటాయి కదా, వాటిని కలుపుకొని ఆ వ్యక్తి గురించి, ఆ ప్రాంతం గురించి, ఆ పరిస్థితి గురించి ఒక కంక్లూషన్కి వస్తాం. ఎస్ అనే వాళ్ళు చేత అది రాకపోతే మనకు చాలా టెన్షన్ అవుతుంది. ఇంటలెక్చువల్ క్లోజర్ లేకపోతే అబ్బో మామూలు టెన్షన్ కాదు, గూగుల్ కొడతాం, ఇదేంటి అదేంటి. అందుకొరకు చూడండి, చాలామంది ఈ దినాల్లో ఒక డెసిషన్ తీసుకోవాలంటే భయం. ఎందుకంటే అపరిచితమైన ప్రపంచం ఎలా ఉంటుందో ఎదుర్కోవడం వారికి కలవరం. అందుకొరకు చూడండి, ఈ దినాల్లో పెళ్ళిళ్ళు అందరూ ఎవరు చేసుకోవట్లే. ఎందుకు చేసుకోవట్లే? ఎవరు ఎగుతారండి, ఏం ప్రపంచమో, ఎట్లాంటిది వస్తుందో అని తెలియని ప్రపంచాలు. ఇంకా వాళ్ళకి ఏమవుతుంది? భయము పెరిగిపోయి ధైర్యం తీసుకోలేక డెసిషన్ తీసుకోవడం వారికి కష్టం. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, బైబిల్లో రాయబడిన సత్యాన్ని మానసిక శాస్త్రవేత్తలు దీన్ని అనలైజ్ చేస్తూ వారు ఏం చెప్పారంటే, బెత్సైదా అనే ప్రాంతం చూసుకొచ్చేసరికి ఇంటలెక్చువల్ క్లోజర్ అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలని సరే క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు బయటకు వస్తే ప్రపంచంలో ఏది కూడా అనిశ్చితే, ఏది కూడా తెలియని అగమ్యగోచరమే. ఈ వాస్తవిక సత్యంలో మానవుడు త్వర డెసిషన్ తీసుకోవాలన్నా కొన్నిసార్లు ఆ కన్ఫ్యూజన్ నచ్చక ఒక కంక్లూషన్కి వచ్చేసి అది కరెక్టా కాదా నాకు సంబంధం లే, నా మనసు శాంతించిందా లేదా, ఏదో ఒక కంక్లూజన్కి వచ్చానా లేదా, అది ఫ్యాక్టా నాకు సంబంధం లే, నాకు అది ఇమాజినేషన్ కావచ్చు, ఊహ కావచ్చు, ఏదో ఒక కంక్లూజన్ కావచ్చు, కానీ నాకు ఒక కంక్లూజన్ కావాలి అంట. ఇది మానసిక రుగ్మత, ఒక సమస్య అనుకోండి. దిస్ ఈజ్ అ మెంటల్ సైకీ ప్రాబ్లం. ఇది తప్పక జరగాలి అని మనుషుడు ఏం ప్రయత్నిస్తారంటే, దాంట్లో 2 టెక్నిక్స్తో దాన్ని కవర్ చేసుకుంటాడు. ఎయిదర్ సీజర్ ఆర్ ఫ్రీజింగ్ అంటారు. అంటే ఏదో ఒకటి కంక్లూజన్కి వచ్చేసి ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చెప్తారో, ఫస్ట్ ఎవరైతే కంక్లూజన్ చెప్తారో, ఫస్ట్ ఎవరైతే దాని గురించి ఏం చెప్తారో దాన్ని బట్టి కంక్లూజన్కి వచ్చేస్తారు. లేదంటే ఒక దృక్పథాన్ని పట్టుకొని నేను మారను, ఇంతే, అది ఇంతే అని చెప్పి అజంప్షన్స్లో ఉండిపోయి మొండి వైఖరి ప్రదర్శిస్తాం. ఇలా చేసే క్రమంలో చాలాసార్లు దేవుడు చేసే కార్యాన్ని మనం చాలాసార్లు నమ్మడానికి ఇష్టపడం. ప్రియ సోదరి సోదరా, అబ్రహాము చూడండి, అనిశ్చితి వాతావరణంలోకి దేవుడు మొదటిగా తీసుకొచ్చి తెలిసిన ప్రపంచం నుంచి తెలియని ప్రపంచంలో తీసుకొచ్చాడు. ఫ్రమ్ నోన్ హీ మూవ్డ్ హిమ్ టు అన్నోన్, ఫ్రమ్ సెక్యూర్ హీ మూవ్డ్ హిమ్ టు ప్లేస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఫ్రమ్ సర్టనిటీ హీ మూవ్డ్ ఇన్ టు ద రీజన్ ఆఫ్ ఫెయిత్. అందుకొరకే నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తారు కానీ వెలిచూపు బట్టి కాదు. ఫెయిత్ బిగిన్స్ వేర్ ఎక్స్ప్లెనేషన్ ఎండ్స్. ఏ వివరణ లేని ప్రాంతమే విశ్వాసం ఆరంభించబడే ప్రాంతం. పేతురుకి ఏం తెలుసు? షిప్పింగ్ తెలుసు. పేతురుకి ఏం తెలుసు? బోటింగ్ తెలుసు. పేతురుకి ఏం తెలుసు? చేపలు తెలుసు. పేతురుకి ఏం తెలుసు? చేపలు పట్టడం తెలుసు. ప్రభు అన్నాడు పిలుపులో, మనుషుల పట్టు జాలరు చేస్తా. మనుషులు పట్ట తెలుసా? ప్రభు చేపలు పట్టడం తెలుసు, కానీ మనుషులు పట్టడం నాకు తెలీదు. Yes, God will disconnect you, then God will deliver you. God will lead you out, then He will lift you up. God will unsettle you, then He establishes you. God will first of all take away from your survival, then prepare you for revival. ముఖ్యంగా సుఖపడిన ప్రాంతం నుంచి తీసుకొస్తారు. ఎందుకంటే if the place where you stay is comfortable, that is the place which will stop the wonders of God. ఏ ప్రాంతం సుఖంగా నువ్వు సెటిల్ అయ్యవనుకున్నావో ఆ ప్రాంతంలో దేవుడు జరిగించే అద్భుతాలు ఆ రోజే ఆగిపోతాయన్న సత్యాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. కొన్నిసార్లు డౌట్ వచ్చిందా, ఏంటంటే అన్నీ మారిపోతున్నాయి, ఇంతవరకు బాగా హ్యాపీగా ఉన్నానండి, అంతా స్టెబిలిటీ పోతుంది, అన్నీ షిఫ్ట్ అయిపోతున్నాయి, అంత అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, గూడు దేవుడు చెదరగొడుతున్నాడు. అవును, గూడు చెదరగొట్టినంత వరకు నీకు రెక్కలు ఉన్నాయని కూడా నీకు బిగ్గర చెప్పండి. గూడు చెదరనంత వరకు నీకు రెక్కలు ఉన్నాయి కూడా నీకు బిగ్గర చెప్తారా? గూడు చెదరగొట్టినంత వరకు నీకు రెక్కలు ఉన్నాయని కూడా నీకు. పక్షిరాజు పిల్లల్ని అడిగావనుకో, నీకు రెక్కలు ఉన్నాయంటే లేవు అంటది. రెక్కలున్నాయా? లేవు. ఎగరగలుగుతావా? రాదు. గూడు చెదరగొట్టు.
లేని రెక్కలు ఉన్న రెక్కలన్నీ గుర్తొస్తాయి. ఎగరడం రాని పక్షిరాజు కూడా ఏం చేస్తుంది? ఎగురుతుంది. కొన్నిసార్లు దేవుడు ఎగరగొట్టడానికి నేనేం చేస్తాడు? గూడు చెదగొడతాడు. మొదటిసారి ఉమ్మూసాడు, చేయబెట్టాడు. ఏం కనిపిస్తుంది? మనుషులు చెట్లలా కనిపిస్తున్నారు. ఫస్ట్ టచ్ స్వస్థత అయిపోయిందా? మొత్తం స్వస్థత అయిందా అండి? కాలేదు. మన జీవితంలో మొదటిసారి దేవుని కలుసుకున్నాం, ఏదో అండి. కానీ ఇంతకుముందు టోటల్ బ్లైండ్నెస్, ఇప్పుడు ఏముంది? పక్షుల్లా కనిపిస్తారు. ఎలా కనిపిస్తున్నారంటే చూడండి, మార్క్స్ వార్త 8:24, వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు. కనిపిస్తున్నారా నీకు? అద్భుతం అయిందా? మనలో చాలామంది అయిపోయింది గర్భఫలం వచ్చేసింది. వాగ్దానం నెరవేరిపోయి. ఇప్పుడు చెప్పు. వారు చెట్ల వలె ఉండి నడుచున్నట్లుగా నాకు కనిపిస్తున్నారు, కానీ మొత్తం నాకు కనిపించట్లే. ఎలా కనిపిస్తారు? ఒకసారి దృశ్యం చూడండి. త్వరగా నీతిమంతుని మార్గంలో దయచేసి వినండి. మనము నీతిమంతుని త్రోవలో నీతి సూర్యుని అడుగులు మన మీద పడుతున్నప్పుడు, నీతి సూర్యుని కిరణాలు పడుతున్నప్పుడు, ఆ మార్గంలో దేవుడు ఎలా మనం దర్శిస్తాడు? మొదటిసారి దర్శించాడు, వాని కళ్ళ మీద ఉమ్మి వేశాడు. ఉమ్ములో డిఎన్ఏ ఉంటుంది. ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, ఫస్ట్ టైం ఏం చేశాడండి? చేతులుంచాడు. ఫస్ట్ టచ్ ఎస్ అనాలి చేతని. మొదటి దర్శనం అనే వాళ్ళు చేతి, మొదటి తాకిడి వాళ్ళు చేతని. మనలో దేవుడు చాలాసార్లు మొదటి తాకిడి, ఫస్ట్ టచ్ ఇస్తాడు మనకు. మొదటిసారి రక్షణ కార్యంలో దేవుడు కలుసుకుంటాడు. కొన్నిసార్లు లైఫ్ టెంపుల్లో వాక్యం ద్వారా దేవుడు మొదటిసారిగా నేను దర్శించుండొచ్చు. మనం అంటాం, సాలు ప్రభు అయిపోయింది. అయిపోలే. ఒక్కసారి దర్శించిన తర్వాత ఏమైందంట చూడండి. నీకేం కనిపిస్తుందంటే వాడు అంటున్నాడు, ప్రభా, మనుషులు మసకగా చెట్లలాగా కనిపిస్తుంది, కానీ ఇది సంపూర్ణమైన మహిమ కాదయ్యా. మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు. 25వ వచనం అందరం కలిసి చదువుకొని ముగిస్తాం. ఆల్ ఆఫ్ us టుగెదర్. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కళ్ళ మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడ సాగిన.